నమస్కారం ఎన్సీ న్యూస్ కు స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు జరిపిన కాంగ్రెస్ నేతలు. వరి కొనుగోలులో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. కలెక్టర్లను అధికారులను అభినందించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలో సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు. పలు ఆలయాలలో పూజలు, కేక్ కట్ చేసి సంబరాలు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల తపస్వి స్వచ్ఛంద సంస్థలో కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి మహేష్ కుమార్ గౌడ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, సీనియర్ నాయకులు కాందే శ్రీనివాస్, మోత్కూరి లింగా గౌడ్లు మాట్లాడుతూ రాజకీయంలో చిన్న స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదిగిన నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ ముందుకు వెళ్తున్నారని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో 100కు పైగా సీట్లు కాంగ్రెస్ పార్టీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రవిగౌడ్, సీనియర్ నాయకులు జిమ్మి రవి, నర్సయ్య, మురళి, గంగూలీ, వాసు తదితరులున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రథసారథి మహేష్ కుమార్ అన్న గారి జన్మదినం సందర్భంగా ఆర్మూర్లోని తపస్వి స్వచ్ఛంద సంస్థ వారు నడుపుతున్నటువంటి అనాథ పిల్లల ఆశ్రమంలో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. తన సుదీర్ఘ 40-45 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం ఒక మారుమూల గ్రామంలో జన్మించి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అంచెలంచెలుగా ఎదిగినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్టీకి సమన్వయం చేస్తూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ప్రజలకు అందే విధంగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ యువతకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఈ రోజు పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేస్తూ రాబోయే 28-29 ఎలక్షన్ లో మళ్ళీ 100 సీట్లకు పైగా అధికారం తెచ్చే విధంగా పార్టీని నడిపిస్తున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు మరెన్నో ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు జరుపుకోవాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ సందర్భంగా ఆయన ఇంకా ఉన్నత పదవులు పొందాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. ఆయన చేసిన కృషి ఫలితమే ఈ రోజు మన అధికారంలో ఉన్నాం. కాబట్టి మన కాంగ్రెస్ నిజామాబాద్ జిల్లాకి పెద్ద దిక్కు. ఆయనని ఆదర్శంగా తీసుకొని ఒక షైనింగ్ గా తయారు కావాలని ఆయన మొన్ననే చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్త సీనియారిటీని చూసి ప్రజలకు అందుబాటులో ఉండి పార్టీ కోసం అనునిత్యం పోరాడాలని ఆయన కృషి చేశారు. ఆయన కృషి ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి నిరంతర శ్రమికుడు కాబట్టి ఆయన ఆయురారోగ్యాలతో ఉండి మరిన్ని ఉన్నత పదవులు సాధించాలని కోరుతా ఉన్నాము. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మహేష్ అన్న గారికి మరి కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి నాయకత్వంలో అదేవిధంగా మహేష్ అన్న గారి నాయకత్వంలో మరొకసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే విధంగా మహేష్ అన్న గారు కృషి చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి సందర్భంగా మనసారా కోరుకుంటున్నాం. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జన్మదినం సందర్భంగా భీమ్గల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి మహేష్ కుమార్ గౌడ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు అధిష్టానం చేస్తుందని దృష్టిలో పెట్టుకుని ప్రతి కార్యకర్త ఈ సంక్షేమ పథకాలను ప్రజలకు అందుబాటులో తీసుకెళ్లాలని, వాటిని అమలుపరిచి నిజమైన లబ్ధిదారులను గుర్తించి వారికి అందేలా చేయాలని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన సూచించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గ భీమ్గల్ మండల రాహత్నగర్ వాస్తవ్యులు, గౌరవనీయులు, పెద్దలు, పిసిసి రథసారథి మహేష్ అన్న గారి జన్మదిన సందర్భంగా మరి వారికి నా తరఫున, నియోజకవర్గ ప్రజల తరఫున, నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల తరఫున జన్మదినాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు బాల్కొండ నియోజకవర్గంలో నియోజకవర్గ కేంద్రంలోనే కాకుండా మండల కేంద్రాల్లో కాకుండా గ్రామాన బడుగు బలైన వారి ఆశాజ్యోతి మహేష్ అన్న గారి జన్మదినం
అంగరంగ వైభవంగా జరుపుతూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు నా తరఫున మరి మహేష్ అన్న గారి తరఫున వారందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు ఇక్కడ భీమ్గల్ మండల కేంద్రంలో మండల అధ్యక్షులైనటువంటి మల్లె లక్ష్మణ్ గారి నాయకత్వాన మరి పట్టణ అధ్యక్షులు అనంతరావు గారి నాయకత్వాన ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా దాదాపు 1000 మందికి ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మహేష్ అన్న గారికి మరొకసారి కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల తరఫున, ప్రజల తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిర్మల్ జిల్లాలో ఖాళీగా ఉన్న గోదాంలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు అధికారులకు సూచించారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ భవేష్ కుమార్తో కలిసి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి సమీక్షించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వరి, మొక్కజొన్న నిల్వల కోసం అందుబాటులో ఉన్న ఖాళీ గోదాంలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తక్షణమే రైస్ మిల్లో ఉన్న నిల్వలను ఖాళీ చేసి కొత్త నిల్వలను పెట్టుకోవాలని చెప్పారు. వరి ధాన్యం కొనుగోలులో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలవడం పట్ల మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు జిల్లా యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తదితరులతో కలిసి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ తదితరులు అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వరి ధాన్యం సేకరణ, మొక్కజొన్న, జొన్న కొనుగోళ్లపై సమీక్ష జరిపారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే 96% మేర 6.62 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ పూర్తి చేయడం పట్ల కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు సంబంధిత అధికారులను అభినందించారు. వేసవి తీవ్రత, హమాలీల కొరత వంటి అనేక ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం కొనుగోలు జరపడం అభినందనీయమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. యాసంగి 2026 సీజన్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరపాల్సి ఉండగా ఇప్పటి వరకు 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తయ్యాయని వివరించారు. నిజామాబాద్ జిల్లాలోనే సుమారు 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని గణాంకాలు వెల్లడించారు. ఇతర జిల్లాల్లో కూడా ధాన్యం సేకరణను వేగవంతం చేసి ఈ నెలాఖరు నాటికి అన్ని చోట్ల కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. గడిచిన 3 సీజన్ల నుండి స్వతంత్ర భారతదేశంలోనే ప్రభుత్వ పరంగా రైతుల నుండి అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ అగ్రభాగాన నిలుస్తుందని గుర్తు చేశారు. ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని శాస్త్రీనగర్లో గల వ్యవసాయ శాఖ కార్యాలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి కార్యాలయ పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం గంట అనే నినాదంతో 55 వారాలుగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నామని, ప్రతి ఒక్కరూ తమ వంతుగా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ విజయలక్ష్మి, సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు సుంకె నిశాంత్, కృషివర్ధన్, జహీర్, గణేష్, రాజన్న, శ్యామ్ సుందర్, రాహుల్ రాజ్ తదితరులు ఉన్నారు. మహాత్మా స్వచ్ఛంద సంస్థ ద్వారా విజయవంతంగా 55వ స్వచ్ఛ కార్యక్రమము వ్యవసాయ శాఖ నందు ఈరోజు జరపడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ఆర్మూర్లో ఈ ప్రతి ఆదివారం 2 గంటలు స్వచ్ఛ నినాదంతో మన మిత్రులు సింకే శ్రీనివాస్ గారు మొదలుపెట్టిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. మా సభ్యులు కూడా అందరూ ఉత్సాహంతో వచ్చేసి ఈరోజు వ్యవసాయ శాఖ పరిసర ప్రాంతాలు పూర్తిగా ప్రభుత్వాలు కూడా, మీరు కూడా, మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రతినిధులు కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేస్తూ మీ పరిసరాలను శుభ్రం చేసుకోవాలని పిలిపిస్తూ అందరితో చేయిస్తున్నారు. అలాగే మేము కూడా గత 55 వారాలుగా మన ఆర్మూర్, మన పట్టణము శుభ్రంగా ఉంచుకోవాలి, మీరు సహకరించండి, మేము మీకు సహకరించుకొని మన పరిసరాలందరినీ శుభ్రం చేసుకొని ఎలాంటి అంటువ్యాధులు, దోమలు, ఈగలు రాకుండా మన ఆర్మూర్ పరిసర ప్రాంతాలన్నీ బాగుండాలనే ఉద్దేశంతో మేము ఈ స్వచ్ఛ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్
జంబి హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బీసీసీఎల్ పట్టణ అధ్యక్షుడు జంబి హనుమాన్ ఆలయ కమిటీ డైరెక్టర్ దొండి రమణ మాట్లాడుతూ భగవంతుని ఆశీస్సులతో మహేష్ కుమార్ గౌడ్ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రేగుళ్ల సత్యనారాయణ, డైరెక్టర్లు తదితరులు ఉన్నారు. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మా జంబి హనుమాన్ ఆలయ కమిటీ కులమందరం కలిసి ఆ హనుమంతుని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఆయన పేరు పైన అర్చన ఘనంగా పూజా కార్యక్రమాలు చేయించడం జరిగింది. ఆయన ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి గత 40 సంవత్సరాలుగా చేయలేని కృషి లేదు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఎంతో కష్టపడుతూ ఏదో మారుమూల ప్రాంతం భీమ్గల్ మండలం అడుగు స్థాయి నుంచి ఆయన కార్యకర్త స్థాయి నుంచి ఎదుక్కుంటూ వచ్చి ఈ రోజు పిసిసిగా బాధ్యతలు చేపట్టి కాంగ్రెస్ లోనే తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ గారు. ఆయన అధ్యక్షన కార్యకర్తల సమస్యలు కానివ్వండి, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల వరకు చేరేలా ఆయన అన్ని తానే నడిపిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఏకతాటిపైకి తీసుకొచ్చిన వ్యక్తి మా మహేష్ కుమార్ గౌడ్ గారు. ఆయనకు మా తరపున, మా జంబి హనుమాన్ ఆలయ కమిటీ తరపున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్ భైరవగుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శనివారం భక్తి భజన సంబర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మహిళా భక్తులు భక్తి గీతాలు ఆలపిస్తూ భజనలు, నృత్యాలు చేశారు. అలాగే ఈ వేడుకలకు ఆర్మూర్ పట్టణానికి చెందిన ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ హాజరై తన సందేశాన్ని వివరించారు. అనంతరం ఆయనను నిర్వాహకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల్లో లేని ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే చాప కింది నీరులాగా మన హిందూ ధర్మాన్ని నిర్మూలించడానికి మెల్లమెల్లగా జరుగుతున్న ఒక ప్రమాదాన్ని మనం పసిగట్టి మళ్ళీ మనందరం ఏకమవ్వడానికి ఇలాంటి సన్నివేశాలు, ఇలాంటి ఒక సమూహాలుగా కలవడం మళ్ళీ మనం ప్రతి ఊర్లో జరుగుతుంది. ధర్మాన్ని మనము ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకొక 10 మందికి చెప్పాలా. ఇప్పుడు ఎవరెవరు వచ్చారో నెక్స్ట్ వీక్ ఆ 15 రోజుల తర్వాత మనం కలిసేటప్పుడు ఇంతకు రెట్టింపు సమూహం ఇక్కడ ఉంటేనే ఈ కార్యక్రమానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. ఎందుకంటే హిందూ ధర్మం అనేది ఇప్పటిది కాదు. అందనంత వయస్సు గల ఒకే ఒక్క దేశం. ఏ దేశం గట్టిగా గుండెల విసేలా చెప్పండి. అది మన భారతదేశం. మన సంస్కృతి ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాల్లో నేటికి సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం మన భారతదేశం అని గర్వంగా చెప్పుకుందాం. ఈ సంస్కృతిని మనం కాపాడుకోవాలి. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పిసిసి ప్రచార కమిటీ సభ్యులు కోల వెంకటేష్ మాట్లాడుతూ నవనాథ సిద్ధేశ్వరుని ఆశీస్సులతో మహేష్ కుమార్ గౌడ్ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నీరజ్, సిద్ధులగుట్ట ఆలయ కమిటీ సభ్యులు శంకర్, నరేష్, పట్టణ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలకిషన్, జంబి హనుమాన్ ఆలయ కమిటీ సభ్యులు భోజన్న, నారాయణ, స్వామి తదితరులు ఉన్నారు. రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి రాజకీయాల దాకా ఎదిగాడంటే పార్టీలో ఎన్నో 35 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని పార్టీని నమ్ముకొని ఉన్నందుకు ఆయనకు తగిన ప్రతిఫలం ఈరోజు వచ్చింది. వచ్చిన రోజు ఆయన పదవి రాగానే ఆయన మన జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి తను తీసుకుంటున్న చొరవ కానీ అంతా ప్రశంసనీయం. ఈరోజు మన జిల్లాలో తీసుకున్నట్లయితే ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూలు, ఎన్నో ఏళ్ళ కళగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజు, వ్యవసాయ కాలేజు, ఇంకా ముఖ్యంగా టెంపుల్ కారిడార్ అనే ఒక బ్రెయిన్ చైల్డ్ మన యొక్క ఈ ప్రాంతం దేవాలయాలు అభివృద్ధి చెందాలని లింబాద్రిగుట్ట, సిద్ధులగుట్ట, బాసర్కు ప్రత్యేక రోడ్డు అయిన ఒక మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మేము ఇంకా ఎన్నో పదవులు ఆయన స్వీకరించి పొంది ఇంకా ప్రజా జీవితంలో మంచిగా ఉండి ఎంతో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అదేవిధంగా మా యొక్క నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఆయన ఉంటాయని. ఆర్మూర్ పట్టణంలో మాజీ కౌన్సిలర్, మహిళా న్యాయవాది కాందేశ్ సంగీత ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మహేష్ కుమార్ గౌడ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం సిక్కుల కాలనీలో పేదలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భగవంతుని ఆశీస్సులతో మహేష్ కుమార్ గౌడ్ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యం, శరత్, నరేష్, గంగమోహన్, దామోదర్ తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీ హనుమాన్ ఆలయంలో 162వ వారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ మాట్లాడుతూ ప్రతి శనివారం జర్నలిస్టిక్ కాలనీ హనుమాన్ ఆలయంలో కాలనీవాసులంతా కలిసి సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతుందని అన్నారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో కాలనీవాసులంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీ మహిళలు తదితరులున్నారు. బాల్కొండ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సట్ల ప్రవీణ్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం సేవే లక్ష్యంగా అంకితభావం, నిజాయితీ, నిస్వార్థంతో తెలంగాణ ప్రజల అభివృద్ధికి అలుపెరగని పోరాటం చేస్తున్నారని అన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ పార్టీ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ జన్మదిన వేడుకల్లో గ్రామశాఖ అధ్యక్షుడు సంజీవ్ గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి నరేష్, డీసీసీ కార్యదర్శి మహమ్మద్ యూనిస్, యువజన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అరవింద్, డీసీసీ మాజీ కార్యదర్శి శ్రీనివాస్, బస్సాపూర్ సర్పంచ్ శ్రీనివాస్, బాల్కొండ ఉప సర్పంచ్ రాజేందర్, బస్సాపూర్ మాజీ సర్పంచ్ రవీందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వివేక్, వార్డు సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ముద్దుబిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. నందిపేట్ మండల కేంద్రంలో పురాతన శివాలయం నందికేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకున్నారు. అనంతరం నందిపేట మండల కాంగ్రెస్ కార్యకర్తలందరూ కలిసి రెడ్ క్రాస్ సొసైటీ వారికి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో నందిపేట మండల సీనియర్ నాయకుడు ఇంద్రుడు, సాయిరెడ్డి, నందిపేట మండల సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ రహిత గ్రామ నిర్మాణ లక్ష్యంతో నందిపేట మండల కేంద్రంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం అమ్మా నాన్న ఫౌండేషన్ చైర్మన్, గ్రామ సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంకును ప్రారంభించారు. గ్రామ ప్రజలు శుభకార్యాలు, వేడుకల సమయంలో ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించే ఉద్దేశంతో సుమారు 5,000 స్టీల్ ప్లేట్లు, గ్లాసులతో స్టీల్ బ్యాంకును ఏర్పాటు చేశారు. గ్రామస్తులు అవసరమైనప్పుడు వీటిని తీసుకెళ్లి వినియోగించిన అనంతరం తిరిగి అప్పగించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి తీవ్ర హానికరమని, భూమి కాలుష్యానికి కారణమవుతుందని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రజలంతా ప్లాస్టిక్ బదులుగా స్టీల్ వస్తువుల వినియోగానికి అలవాటు పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ రామచందర్, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్ మజారుద్దీన్, మాజీ ఎంపీటీసీ అహ్మద్ ఖాన్, కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు, యువకులు, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 9 నెలలు కడుపులో మోసిన పసి ప్రాణాన్ని కల్లారా చూసుకునే లోపే కాటికి వదిలేసిన హృదయ విదారక ఘటన నందిపేట మండల కేంద్రంలో వెలుగు చూసింది. అమ్మ అనే పవిత్రమైన బంధానికే మచ్చ తెచ్చేలా ఓ నవజాత ఆడ శిశువును మండుటెండలో నిర్మానుష్య ప్రాంతంలో పడేసి వెళ్ళిపోయిన దారుణం స్థానికులను కలిచివేసింది. నందిపేట మండల కేంద్రంలోని రాజ్నగర్ దుబ్బా ప్రాంతంలో రెహమానియా మజీద్ సమీపంలో పాత హనీ రెస్టారెంట్ వెనుక ఉన్న ఖాళీ నిర్మాణ స్థలంలో అప్పుడే జన్మించిన ఓ పసికందును గుర్తు తెలియని వ్యక్తులు కర్కశంగా వదిలేసి వెళ్ళిపోయారు. మండుతున్న ఎండలో నేల వేడెక్కిపోతుండగా ఆ పసిపాప మాత్రం గుక్కపెట్టి ఏడుస్తూ ప్రాణాలతో పోరాడింది. అదే సమయంలో అక్కడికి క్రికెట్ ఆడేందుకు వెళ్ళిన చిన్నారులకు శిశువు ఏడుపు వినిపించింది. వెంటనే
అసిఫాన్ అనే బాలుడు తన తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. వారు హుటాహుటిన అక్కడికి చేరుకొని ఆ పసికందుని ఒడిలోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో జీవితం మొదలవక ముందే ఆ చిన్నారి శ్వాస ఆగిపోయింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. हम 11 बजे खाना खा रहे थे घर में। तो हमारे बच्चे उधर खेलने गए। अम्मी है बच्चा है बोले तो हम इनको फोन करे हमारे घर वालों उन्होंने आए बस लेके आए बच्चे। మీరు పోయినప్పుడు ఏమన్నా పాప ఏడిసిందా? ఏడవలేదా? నా పేరు ఆర్షిఫాన్. మేము క్రికెట్ ఆడుకోవడానికి పోయినాం. నేను ఆడ బాటిల్ తీసుకున్నానికి పోయినా ఆడ పాప ఆడ గేట్ ఉంది కదా, మనం ఎట్లా చూసినామట? ఆ గేట్ ఉంది కదా లోపల. గేట్ ఎక్కి మేము ఆడ ఆడుకుంటున్నాం నీడలా. పాప కనబడ్డది. మా పేరెంట్స్కి చెప్పిన నేను. మీరు కనబడ్డప్పుడు పాప ఏడిసిందా ఏమన్నా? ఏడిసిందా? అయ్యో, మీరు వచ్చేసి పేరెంట్స్ చెప్పేవారికి మళ్ళీ వెంటనే హాస్పిటల్ తీసుకుపోయారా? గ్యాస్ స్కూల్లో పనిచేస్తాం. అయితే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది చిన్నపిల్లలు ఆడుకుంటున్నా అక్కడ. మాకు ఇన్ఫర్మేషన్ రాగానే మా వాళ్ళందరూ కలిసి తీసుకొచ్చారు. అంటే వాళ్ళ పిల్లలు చెప్పారు అన్నట్టు తీసుకొచ్చి ఇలా పడేసి అని చెప్పేసి అంటే మేము మా వాళ్ళు వెళ్ళి తీసుకొని వచ్చి మొత్తం క్లీన్ చేసేసి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఇక్కడ కాదు ప్రైవేట్కి వెళ్ళండి. దాని నుంచి ఆదేశపల్లికి వచ్చినాం. ఆదేశపల్లి నుంచి డాక్టర్ కూడా అక్కడ కూడా మనకు కాదని ఇక్కడికి వచ్చింది. ఇక్కడ కూడా ట్రీట్మెంట్ చేయగానే ఇక అది సక్సెస్ కాలేదు. పిల్లలు ఏడుస్తున్నట్టు వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. అక్కడ క్రికెట్ ఆడంగా వాళ్ళు ఏడుపుతుంది రాగానే వాళ్ళు చూసి చిన్నపిల్లలు ఏడుపుతుంది రాగానే చూసి వేరే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయగానే వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేశారు. డొంకేశ్వర్ మండలంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేక్ కట్ చేసి మహేష్ గౌడ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు ఆయన సేవలను కొనియాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమేష్ రెడ్డి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు బట్టు సంజీవ్ రాజ్, లిఫ్ట్ చైర్మన్ భోజరెడ్డి, సీనియర్ నాయకులు గంగారెడ్డి, దశాగౌడ్, దేవన్న, అశోక్, వంశీరెడ్డి, చిన్న సాయన్న, సర్పంచులు సక్కర్ రెడ్డి, భూమన్న, దశరథ్, సుమన్, మహేష్తో పాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదిన శుభాకాంక్షలకు వచ్చిన సర్పంచులకు ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇంతకు ముందు కూడా 10 సంవత్సరాల క్రితం ఒక ఓసీ నాయకుడిగా, ముఖ్యమంత్రి బీసీ నాయకుడిగా, అధ్యక్షుడిగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలా ముందుకు తీసుకు ఈ రోజుల్లో కూడా అలా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక ముందు కూడా మనమందరం కలిసి కట్టుగా ఉండి ఇప్పుడు వచ్చే ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్కరం కష్టపడి ఇక ముందుకు తీసుకెళ్లి మన తెలంగాణ బిడ్డ అయిన మహేష్ కుమార్ గారి పేరు ప్రఖ్యాతి తేవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. భారతదేశానికి కూడా ఉపయోగపడేలా రాబోయే ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్లో రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్న రేవంత్ రెడ్డి గారి కోరికకు మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క శ్రమ చాలా అవసరం. కాబట్టి ఈయన నాయకత్వంలో మనమందరం కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేయాలని అందరినీ కోరుకుంటూ, వారి 60వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంలో వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషంగా తెలంగాణ రాష్ట్రాన్ని నడిపించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. డొంకేశ్వర్ మండలంలో 13 గ్రామ సర్పంచులు, సీనియర్ నాయకులు, ఎంపీటీసీలు పాల్గొని వారి యొక్క జన్మదినాన్ని పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మరి గత ప్రభుత్వాలు ఎన్నో చేసినాయి చూశారు. మరి ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా చూస్తున్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు దానికి భిన్నంగా రేవంత్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా గౌరవ పెద్దలు టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కూడా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. కాబట్టి అసాంఘిక కార్యకలాపాలపై, పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహిస్తూ పేకాట ఆడుతున్న వారిని అరెస్టు చేశారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామ శివార్లో గల సాయన్న ఫామ్ హౌస్లో పేకాట ఆడుతున్న 3 వ్యక్తులను చీతా ఫోర్స్ మెరుపు దాడులు నిర్వహించి 3 పేకాట ఆడుతున్న వ్యక్తులను అరెస్టు చేశారు. పేకాట ఆడుతున్న వ్యక్తుల వద్ద నుంచి 18,300 నగదును మరియు 3 మొబైల్ ఫోన్లను, 2 వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని, వారిని కోర్టులో హాజరుపరచడం జరుగుతుందని పోలీసులు తెలిపారు. జూదం ఆడే ప్రతి వారిపై చర్యలు తప్పవని పోలీస్ శాఖ హెచ్చరించారు. జగన్పల్లి మండలం తొల్లికుండాలో ఆదివారం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి 5వ వార్షికోత్సవంలో భాగంగా గీతా పారిశ్రామిక సంఘం, గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రధాన వీధుల గుండా ఈ వేడుక కొనసాగింది.
సోమవారం ఎల్లమ్మ బోనాలు, మంగళవారం రేణుక ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణ మహోత్సవం జరగనుంది. ఈ మహోత్సవంలో పెద్ద మనుషులు నాగపురం శ్రీనివాస్ గౌడ్, మధు గౌడ్, మామిడాల శ్రీనివాస్ గౌడ్, చరణ్ గౌడ్, డైరెక్టర్లు, సంఘ సభ్యులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు నగరంలో అసాంఘిక కార్యకలాపాల నిర్మూలన లక్ష్యంగా సిసిఎస్ ఏసీపీ ఇన్ఛార్జ్ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో చీతా ఫోర్స్ సిబ్బంది విస్తృత స్థాయిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. నాల్గౌ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక్ నగర్ తెలంగాణ పార్క్ పక్కన గల ఓ ఇంటిలో వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నాయనే విశ్వసనీయ సమాచారంతో చీతా ఫోర్స్ సిబ్బంది ఆకస్మికంగా మెరుపుదాడి నిర్వహించారు. పోలీసులు ఇంటిని పూర్తిగా తనిఖీ చేయగా అక్కడ వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. దాడి సందర్భంగా అక్కడి నుండి మొత్తం 7 మొబైల్ ఫోన్లు, 3 మంది విటులు, 5 మంది విటురాళ్ళు మరియు 4,870 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పట్టుబడిన వారిని స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం నాల్గౌ టౌన్ పోలీస్ స్టేషన్కి ఎస్హెచ్ఓకి అప్పగించారు. ఇవి ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి సంబరాలు జరిపిన కాంగ్రెస్ నేతలు. వరి కొనుగోలులో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. కలెక్టర్లను, అధికారులను అభినందించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలో సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు. పలు ఆలయాలలో పూజలు, కేక్ కట్ చేసి సంబరాలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.